1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మామూలుగా గుడిలోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ బొట్టు పెట్టుకుంటాం. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చాలా సందేహాలు ఉంటాయి. పిల్లలు ఎలా ఉంటారంటే ఇంకా నేను మొహం కడుక్కుంటా, అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఆ బొట్టు ఉండకూడదు, సో నేను ఫేస్ వాష్ చేసుకోవచ్చా అనే డౌట్ ఒకటి. తర్వాత కాళ్ళు ఇంటికి రాగానే కడుక్కోకూడదు అని అంటారు మామూలుగా దేవాలయం నుంచి వచ్చిన తర్వాత. వేరే ఊర్లలో క్షేత్రాలకే వెళ్ళాం, తిరుమలకే వెళ్ళాము. తిరుమల నుంచి మామూలుగా అంటారు, నువ్వు ఎక్కడికన్నా గుళ్ళకి వెళ్తే డైరెక్ట్ మీ ఇంటికి రావాలి తప్ప నువ్వు ఎవరింటికన్నా వెళ్ళావంటే ఆ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారు. తిరుమలలో ఉంటారు, తిరుపతిలో రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు ట్రైన్ ఎక్కాలా, మరి ఎలాగా వెళ్తే ఏమన్నా అవుతుందా? ఫస్ట్ అయితే మీరు బొట్టు విషయం అడిగారు కాబట్టి ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన విషయం బొట్టు పెట్టుకోవడం నేర్చుకోవాలి. ప్రతి మతం వాళ్ళు వాళ్ళ వాళ్ళ మత సాంప్రదాయాలు పాటిస్తున్నారు కదా, మళ్ళీ మనం ఎందుకు సిగ్గుపడుతున్నాము పాటించడానికి? వాస్తవమా కాదా? నువ్వు బొట్టు పెట్టుకోవాలంటే ఫీల్ అవుతావు, నువ్వు ఒక ధోతి పంచ కట్టుకోవాలంటే ఫీల్ అవుతావు, నువ్వు చీర కట్టుకోవాలంటే ఫీల్ అవుతావు. నువ్వు ఎంతసేపు వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి బొట్టు తుడిపేసుకొని వెళ్ళడము, ఆ బొట్టు పెట్టుకుని అది కనీగా అనిపించినట్టు ఒక మచ్చలాగా చిన్నగా పెట్టుకోవడము, పక్కన మతస్థులు అలానే ఉన్నారా? ఒక్కరి గురించి మనకు అనవసరం అండి. ఇంకొక విషయం మాట్లాడితే, నువ్వు నీ మతానికి ఎంతవరకు గౌరవిస్తున్నావు, నీ ధర్మానికి నువ్వు ఎంతవరకు కట్టుబడి ఉన్నావు చెప్పు. ఒక బొట్టు పెట్టుకోవడానికే నువ్వు ఇంత సిగ్గుపడుతున్నావు, అది నీకు సిగ్గు చేట చెప్పాలంటే. అంత ఫీల్ అవ్వడానికి, బొట్టు పెట్టుకోవడానికి ఫీల్ అయ్యే అమ్మాయిలు అబ్బాయిలు చాలా మందిని చూసాను నేను. నిజంగా నువ్వు హిందువుగా పుట్టి ఉండకూడదు అలా ఫీల్ అయ్యేవాడైతే, అలా ఫీల్ అమ్మాయి అయితే. ఎందుకు ఫీల్ అవుతారు? కుంకుమే కదా పెట్టుకుంటుండేది, మన ధర్మం కదా, మన ధర్మాన్నే మనం పాటిస్తున్నాము. ఇప్పుడు ఇంకొక విషయం, ధర్మ బోధలు చేసే వాళ్ళు కూడా స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు కుంకుమను వదిలేసి. అది ఏ శారీకి తగ్గట్టుగా ఆ శారీ కలర్స్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. నువ్వు ఒక ధర్మ మార్గంలో ఉన్నావు, ధర్మాన్ని బోధిస్తున్నావు, ఏదో ఒక ధర్మాన్ని నువ్వు బోధిస్తున్నావు. పురాణాన్ని చెప్తున్నావో, రామాయణం చెప్తున్నావో, భాగవతం చెప్తున్నావో, ఏదో ఒకటి నువ్వు చెప్తున్నావు, కంటెంట్ ఇస్తున్నావు, నీకు తెలిసిన నాలెడ్జ్ నువ్వు పంచుతున్నావు. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటేనే చెప్పాలా అని అంటే, కుంకుమ నువ్వు పెట్టుకుంటే నిన్ను చూసి 10 మంది పెట్టుకుంటారు. అరే ఆమె ఎంత పెద్దగా కుంకుమ పెట్టుకొని ఉంటుంది, బాగుంటుంది, మేము పెట్టుకుందాము అనేసి. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ నుండి ఏమి కుంకుమ పెట్టుకొని రాలేదు. నేను ఇంతకుముందు స్టిక్కర్స్ పెట్టుకున్నాను, తెలియనప్పుడు తెలుసుకున్న తర్వాత నేను కుంకుమ పెట్టుకుంటూ, నన్ను చూసి ఎంతో మంది మారినారు, కుంకుమ పెట్టుకుంటున్నారు. అట్లా ఒకరిని చూసి ఒకరు మారుతారు. ఇలా బోధించే వాళ్ళు, ఏదైనా ఒక విషయాన్ని చెప్పే వాళ్ళు, మీరు ఇంకా పూర్తిగా సాంప్రదాయాన్ని పాటిస్తే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది మీరంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మీరు ఏది చెప్తే అది నిజమని నమ్మే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలా ఉండాలి అనుకుంటారు. అలాంటప్పుడు మీరు కుంకుమ పెట్టుకొని చెప్పారంటే వాళ్ళు కుంకుమే పెట్టుకుంటారు. మీరు అసలు బొట్టే పెట్టుకోకున్నట్టు చిన్న చుక్కలు పెట్టుకొని చెప్పడము, కలర్స్ స్టిక్కర్స్ పెట్టుకొని చెప్పడం, వాళ్ళు అలానే ఉంటారు. ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారంటే ప్రతిదీ ఫాలో అవుతారు. అందుకు మెయిన్ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటోళ్ళు, సనాతన ధర్మానికి పాటుపడేటోళ్ళు బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా తెచ్చుకోండి. పెట్టుకోవాలి కూడా. బొట్టు అనంటే ఇక్కడ శాక్తేయం వాళ్ళు కుంకుమ పెట్టుకుంటారు, రౌండ్ బొట్టు, అంటే నేను పెట్టుకున్నట్టు. శైవం వారు ఇది 3 అడ్డనామాలు పెట్టుకుంటారు. వీళ్ళు వైష్ణవం వాళ్ళు నామాలు పెట్టుకుంటారు, తిరునామం పెట్టుకుంటారు, వైష్ణవ నామం పెట్టుకుంటారు. హరే కృష్ణ వాళ్ళు హరే కృష్ణ నామం పెట్టుకుంటారు. ఇలా ప్రతి ఒక్క సాంప్రదాయానికి మనకు ఒక బొట్టు ఉంది. మనకి ఒక 6-7 రకాల సాంప్రదాయాలు ఉన్నాయి బొట్టులోనే. మనం ఒక్క సాంప్రదాయం కూడా పాటించట్లేదు. మన దౌర్భాగ్యం అలా ఉంది. ఇంకా మీరన్నట్టుగా దేవాలయానికి ఎలా వెళ్ళాలంటే, దేవాలయానికి శుచి శుభ్రతతో వెళ్ళాలి. దేవాలయం నుండి వచ్చిన తర్వాత కూడా వెంటనే కాళ్ళు చేతులు ముఖం అనేది కడుక్కోకూడదు. ఎందుకంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాజిటివ్ ఆరా అనేది ఉంటుంది. మనం ఆ పాజిటివ్ ఆరాని తీసుకుంటాం. ఎలా మన బాడీ గ్రహిస్తుంది, మన కళ్ళు, మన చర్మం, మన చెవులు, మన పంచేంద్రియాలన్నీ ఆ పాజిటివ్ ఆరాని గ్రహిస్తాయి. మనం ఇంటికి రాగానే నువ్వు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటే ఆ ఆరా అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు ఏమైతుంది అంటే, పాజిటివ్ ఆరా మన ఎంట వస్తుందా, మనం కడుక్కోగానే వెళ్ళిపోతుందా, మన మనసులో ఉంటుంది కదా అంటే, మన మనసులో ఉంటుంది. కానీ దైవిక శక్తి కూడా ఉండాలి కదా మన ఇంట్లో కూడా పాజిటివ్ ఆరాని మనం పెంచాలి కదా. ఒక దేవాలయానికి పోయి వచ్చిన తర్వాత కాసేపు అలానే ఉండడం ద్వారా మనకు కూడా శాంతిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా ఒక దేవాలయానికి వెళ్ళింటాము, ఇంటికి వస్తాము, మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ సువాసన గాని, మనం ఇంట్లో కాసేపు కూర్చోవడం ద్వారా కూడా ఒక 10 నిమిషాలు అలా కూర్చుంటాం పక్కకి, చక్కగా కూర్చున్నప్పుడు ఒక మంచి పీస్ఫుల్నెస్ మన ఇంట్లో కూడా వస్తుంది. అది దాన్ని ఎందుకు మనం అంత జల్దీ డిస్ట్రాయ్ చేయాలి ఈ కాళ్ళు ముఖం కడుక్కోవడం ద్వారా?
ఇంకా ఏదో నువ్వు దూరం నుండి జర్నీ చేసి వచ్చినావంటే తప్పదు. అవును. ఇప్పుడు తిరుమల, అరుణాచలం పుణ్యక్షేత్రాలకు వెళ్ళావు, ట్రైన్ లో నువ్వు జర్నీ చేసి వచ్చింటావు, ఎవరెవరో తాకింటారు, ఎవరెవరో తగిలింటారు, ఎవరెవరో నీ పక్కన కూర్చొని ఉంటారు. కొంచెం ఈ వాతావరణం ఎఫెక్ట్ కూడా ఈ వేడి వల్లనో ఇదంతా వల్ల నీకు చికాగ్గా ఉంటది. అప్పుడు నువ్వు వచ్చి స్నానం చేయి, నో ప్రాబ్లం. కానీ మన ఇంటి దగ్గర ఉన్న దేవాలయాలకి వెళ్ళొచ్చిన వెంటనే మీరు అన్నట్టుగా బొట్టు తొడుపుకోవడం, బయటికి వెళ్తున్నామని అసలు బొట్టు తొడుపుకోవడం అన్న మాటే పాపం. ఆ మాట మనం మాట్లాడుతున్నామంటేనే పాపం. ఎందుకు వస్తుంది ఆ ఆలోచన కూడా? ఎందుకు వస్తుంది? నువ్వు హిందువే కదా, బొట్టు పెట్టుకొని పోతే నేను రెస్టారెంట్కి రావద్దంటారా? బొట్టు పెట్టుకొని పోతే నేను ఆఫీసుకి రావద్దంటారా? బొట్టు పెట్టుకొని పోతే నీ ఫ్రెండ్స్ నేను ఏమని అంటారా? అంటే ఏమంటారు? నువ్వు ధైర్యంగా చెప్పాలి, నేను హిందువుని, మా హిందూ ధర్మంలో బొట్టు పెట్టుకోవడం సాంప్రదాయం, నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం నీకు చూడాలనిపిస్తే చూడు, లేకపోతే లేదు. ఒకవేళ మీరు అన్నట్టు అంటే బొట్టు పెట్టుకో ఇందాక మనం ఆ మాట కూడా అనకూడదు. అంటే ఇంకా బయటికి వెళ్ళాలి కాబట్టి అక్కడ నుంచి వచ్చాం, స్వెట్ వచ్చింది, ఫేస్ వాష్ చేసుకుంటాం అని అడుగుతారు ఇంట్లో. అప్పుడు కూడా చేసుకోకూడదు కదా? కాసేపు చేసుకోకూడదు. ఇప్పుడు స్వెట్ వచ్చింది, ఫేస్ వాష్ చేసుకుని కొంతమంది స్వెట్ తట్టుకోలేరు, కంపల్సరీ ఫేస్ వాష్ చేసుకుంటారు. కానీ మీరు బొట్టు గురించి ప్రధానంగా మాట్లాడారు కాబట్టి బొట్టు పెట్టుకోవడం అనేది మన హిందూ సాంప్రదాయం, మన హక్కు. నువ్వు హిందువు అని ఎలా తెలుస్తుంది? నువ్వు ఏ బొట్టు లేకోకుండా నార్మల్ గా రెడీ అయిపోతే నిన్ను ఏ ముస్లిం అనా అనుకుంటారు, ఏ క్రిస్టియన్ అనా అనుకుంటారు. హిందూ అని ఎలా అనుకుంటారు? నువ్వు హిందూ అని నువ్వు బొట్టు పెట్టుకోవడం వల్ల తెలుస్తుంది. నువ్వు ఆ బొట్టునే నువ్వు కనుమరుగు చేస్తే నువ్వు ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళవని వాస్తవమైన మాట కదా. నువ్వు ఏ ధర్మానికి చెందింటావు? అప్పుడు వాడు పక్కనోడు ఏదేదో అనుకుంటాడు, నువ్వు ఎవరో అదో ఇదో ఏదో అని. ఏది కాకోకున్నట్టు పోతాం ఈ సాంప్రదాయాలన్నీ పాటించుకోకపోతే. ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు బొట్టు పెట్టుకోండి. ప్రతి ఒక్క తల్లి తండ్రి మీ పిల్లలకి బొట్టు పెట్టి స్కూళ్ళకి పంపించండి. మీ పిల్లలకి బొట్టు పెట్టుకోవడం అలవాటు చేయండి. ప్రతి ఒక్క తల్లి తండ్రి చేయాల్సిన పని ఇది. మనం హిందువులం, మనం బొట్టు పెట్టుకోవాలి. మనం దేవతామూర్తులు నమ్ముతున్నాం. నువ్వు పూజా మందిరంకి వెళ్ళి ఎవరో ఒకరు పూజ చేస్తారు కదా, పూజ చేసిన వాళ్ళు తెచ్చి మీరు బొట్టు పెట్టండి. మీ పిల్లల్ని స్కూల్కి కూడా బొట్టు పెట్టే పంపించండి. ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవాలంటే ఇంత పెద్దగా పెట్టుకోవాలా అని, త్రిపుండ్రాలు పెట్టుకోవాలా, తిరునామాలు పైకి ఇలా అవసరం లేదు. చిన్న బొట్టే కానలే, కుంకుమ బొట్టు ఉండాలి, విభూది ఉండాలి. ఖచ్చితంగా మనం విభూది ధారణ చెయ్యాలి, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మీ పిల్లలకి ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవడం ఫస్ట్ తొలి స్టేజ్. అది హిందూ ధర్మంలో మొట్టమొదటి సాంప్రదాయం ఏమి అంటే తిలకధారణ. ఈ తిలకధారణ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవాలి, అలవాటు చేపించాలి. మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి అమ్మా. అంటే అప్పట్లో చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంత నిలువు నామం ఎన్నో మనం సినిమాల్లో కానీ ఒక పాటల్లో కానీ చక్కగా పెట్టి పంపించేవాళ్ళు. ఒక 2 శ్లోకాలు చెప్పించి ఇట్లా నామం పెట్టి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉంది? శ్లోకాలు లేదు, నామం లేదు. అందుకే అందరూ నామాలు పెట్టేసి తిరుగుతున్నారు. అందరూ వాళ్ళ బిహేవియర్ కూడా అలానే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఒక డిసిప్లిన్ అనేది ఎలా వస్తుంది? ఖచ్చితంగా నువ్వు ఒక సాంప్రదాయబద్ధంగా ఒక సాంస్కృతిక పరంగా నువ్వు నడుస్తున్నావు అంటే నీకు అలాంటి అలవాట్లే వస్తాయి. అంటే మనం పిల్లలకి ఎన్ని నేర్పించాలో, ఇలాంటివి ఎన్ని చెప్పాలో నిజంగా. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, చెప్పేవాళ్ళు. కరెక్ట్ అమ్మా. చెప్పేవాళ్ళు ఉంటే అందరూ అన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎవరికి వాళ్ళ ఇంటికి వాళ్ళే హెడ్. పర్వాలేదు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినా పర్వాలేదు. ప్రతి హిందువు కూడా మీరు బొట్టు పెట్టుకోండి, పిల్లలకి కూడా బొట్టు పెట్టడం అలవాటు చేయండి. మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా అనే విషయం పిల్లలకు తెలియజేయండి. ఆటోమేటిక్ గా మనం కొన్ని రోజులు అవుతా వస్తే వాళ్ళు అలవాటు పడిపోతారు. చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.